హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఐఎమ్ యువర్ బిలవెడ్ వన్ గిడియన్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? ప్రస్తుత కాలంలో చాలామందికి వయస్సుతో సంబంధం లేకుండా షుగర్ అంటే డయాబెటీస్ సమస్య కనిపిస్తోంది. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శారీరక వ్యాయామం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య పెరుగుతోంది. ఇప్పుడు ఈ విషయాన్ని కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. మొదటగా, డయాబెటీస్ అంటే ఏమిటి? మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించేది ఇన్సులిన్ అనే హార్మోన్. ఈ ఇన్సులిన్ సరైన విధంగా పనిచేయకపోతే లేదా సరిపడా ఉత్పత్తి కాకపోతే రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది. దీన్నే డయాబెటీస్ అనంటారు. తరచుగా దాహం వేయడం, అలసట, బరువు తగ్గడం, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. డయాబెటీస్ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం మంచిది కాదు. సరైన ఆహారం, రోజూ వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ మరియు డాక్టర్ సూచించిన మందులు ఇవన్నీ కలిసి షుగర్ను నియంత్రణలో ఉంచుతాయి. ముఖ్యంగా తెల్ల బియ్యం, ఎక్కువ తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గించి పచ్చి కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. ఇప్పటి రోజుల్లో చాలామంది సహజ పదార్థాలతో తయారైన హెల్త్ డ్రింక్స్ లేదా ఆయుర్వేద జ్యూసులను కూడా ఉపయోగిస్తున్నారు. అలాంటి వాటిలో కపీవా డయాఫ్రీ జ్యూస్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఈ జ్యూస్ సాధారణంగా కొన్ని ఆయుర్వేద మొక్కల సారాలతో తయారవుతుంది అని చెబుతారు. చేదు దుంపలు, కరేలా, జామ ఆకులు వంటి పదార్థాలు గ్లూకోజ్ మెటబాలిజంకి సహాయపడవచ్చని కొన్ని సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ జ్యూస్ ఎలా ఉంటుంది? ఆ జ్యూస్ ఎలా వాడాలి? ఆ జ్యూస్ ఎక్కడ దొరుకుతుంది? ఆ జ్యూస్ ఎలా తెప్పించుకోవాలి? ఇంకా ఆ జ్యూస్ ఎంత కాస్ట్ పడుతుంది అనే ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో తెలుసుకుందామా? దెన్ వై లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ బిలవ్డ్ వన్ గిడియన్. మన ఛానల్లో ఇప్పుడైతే ప్రత్యేకంగా మనం ఒక ప్యాకెట్ని ఓపెన్ చేయబోతున్నాము. ఇదేంటి అనేది ఆల్రెడీ మీరు ఇంట్రో వీడియోలో చూశారు. మరి ఈ పార్సల్ అయితే మనకు అమెజాన్ నుంచి నిన్ననే మనం తీసుకోవడం జరిగిందండి. మరి ఇక్కడైతే మనకు స్పెషల్గా కపీవా డయా ఫుడ్స్ అండ్ డయా ఫ్రీ జ్యూస్ అని చెప్పి మనకు ఒక పార్సల్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ మీరైతే ఇంట్రో వీడియోలో చూశారు షుగరు, మరి డయాబెటీస్ ఏంటనేది. మరి ఈ రోజులలో చూసుకున్నట్లయితే చాలామందికి మరి డయాబెటీస్ ప్రాబ్లం ఉంటుంది. వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా షుగర్ అనేది ప్రాబ్లం అనేది చూస్తున్నారనమాట. అయితే ఈ యొక్క జ్యూస్ ముఖ్యంగా షుగర్ని కంట్రోల్ చేయడానికి ఈ జ్యూస్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందన్నమాట. మనమైతే ఇది ఆర్డర్ చేసి తీసుకురావడం జరిగింది. మీరు అమెజాన్లో కానీ ఇంకా ఫ్లిప్కార్ట్లో కానీ దీన్ని మీరు తెప్పించుకోవచ్చు. ఈ బాక్స్ ఎలా ఉంది, అసలు మనకు ఏమేమి వచ్చాయి దీని లోపల అనేది ఒకసారి మనము ఫుల్గా ఓవరాల్గా దీని యొక్క బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. ఇది ఎంత రేట్ పడింది, ఇది ఎలా యూజ్ అవుతుంది, అసలుకి నిజంగా ఇది వర్క్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మరి మనకైతే ఇది చాలా బాగా అడ్వర్టైజ్ కూడా వస్తున్నాయి. మరి మనము యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు, మరి అదేవిధంగా కొన్నిసార్లు టీవీస్లో కూడా ఈ యొక్క కపీవా జ్యూస్ గురించి చాలా బాగా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనకు వస్తున్నాయి. అయితే ఇది అడ్వర్టైజ్మెంట్ చూసి మేమైతే తీసుకొచ్చుకోలేదండి. వాస్తవానికి మనకు తెలిసిన వారు ఒకరు ఇది మనకు సజెషన్ చేశారు. వారైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారని చెప్పి మాకు చెప్పడం ద్వారా మేము ఇది తెప్పించామన్నమాట. ఇది ఎందుకు తెప్పించామంటే, మా ఇంట్లో మా అత్తయ్య గారికి షుగర్ ఉందండి. వారైతే మరి అప్పుడప్పుడు 250, అదేవిధంగా 300, నియర్ బై 300 కూడా వారికి షుగర్ వచ్చిన దినాలు ఉన్నాయి. అయితే వారు చెప్పిన దాన్ని బట్టి మనమైతే ఆల్రెడీ ఒక బాటిల్ తెప్పించి యూజ్ చేస్తున్నామండి. చూస్తున్నారా, ఆల్రెడీ ఒకటి తీసుకొని వచ్చి మనం ఆల్రెడీ యూజ్ చేసాము. ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉందన్నమాట. చూస్తున్నారా, మీకు ఇక్కడ లాస్ట్లో కొంచెం కనపడుతుంది. ఇది వచ్చేసి మనకు 1 లీటర్ బాటిల్ ఉంటుందండి. మా అత్తయ్య గారు ఎప్పుడైతే దీన్ని యూజ్ చేశారో వారికి బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చిందనమాట. అంటే షుగర్ పూర్తిగా తగ్గిపోయిందని నేను చెప్పట్లేదండి. కంట్రోల్లో ఉండడం జరిగిందనమాట. 200, 250 ఉన్నటువంటి షుగరు ఇప్పుడైతే 160 ఆర్ 150
ఒక్కొక్కసారి నార్మల్ కూడా చూపిస్తుంది అనమాట. అంటే ఇది తాగితే పూర్తిగా షుగర్ తగ్గుతుందని కాదు, ఇది తీసుకుంటూ మనము డైట్ కూడా చేయాలండి. మనకు డైట్ చేస్తూ మరి ఫుడ్ కంట్రోల్ చేస్తూ, ముఖ్యంగా షుగర్ వస్తువులు ఎక్కువగా తినుకోకుండా మరి డైట్ చేస్తే ఖచ్చితంగా షుగర్ అనేది నార్మల్లోకి రావడానికి 100% ఛాన్స్ ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ ఒకటి వాడాము. సో దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా నేను బాక్స్లో ఓపెన్ అయినటువంటి దాంట్లో నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో అయితే మనము కొత్త బాటిల్స్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను, దీని కాస్ట్ ఎంత పడింది అనేది కూడా చెప్తాను. సో ఇది ఎలా మనం ఆర్డర్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే మనము ఓపెన్ బాక్స్ చేద్దాం. సో కపీవా డయా ఫుడ్స్, సో డయా ఫ్రీ జ్యూస్ హెల్ప్ మెయింటైన్ హెల్తీ బ్లడ్ షుగర్ లెవెల్స్. సో బాక్స్ పైన ఉన్నటువంటి మరి ఈ యొక్క లెటర్స్, ఇప్పుడు దీన్ని మనము ఓపెన్ చేద్దామండి. సో సీల్ అయితే చక్కగా కపీవా అని చెప్పి వారి బ్రాండ్ తోటి చక్కగా మరి సీల్ చేశారు, కనపడుతుంది కదా. సో చక్కగా అంతా ఓవరాల్గా సో కపీవా వారి యొక్క బాక్స్ కూడా మనకు కపీవా నుంచే వచ్చిందండి. మరి ఇక్కడైతే అమెజాన్ వారు మనకు డెలివరీ చేశారు కాబట్టి వారి యొక్క స్టిక్కర్ ఒకటి ఇక్కడ మరి స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ దాన్ని ఓపెన్ చేద్దాం. సో సింపుల్గా వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి మరి ఓపెన్ చేద్దామండి, ఓపెన్ చేసి చూద్దాం. సో చాలా బాగుంది, మేమైతే వాడాము కాబట్టి ఈ వీడియో కొంతమందికి యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏం ప్రమోషన్ వీడియో అయితే కాదండి. మరి మనము మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందంటే, మనము బాగుపడితే ఇంకొంతమందిని బాగుపరచాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇంకొక మాట కూడా ఉంటుంది, మనం చెడిపోతే ఇంకో 10 మందిని కూడా చెడగొట్టాలనేటువంటి ఆలోచన ఉంటుంది. మాకైతే అలాంటి ఆలోచన లేదండి. మరి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది కాబట్టి సరే, ఇది ఎవరికొకరికి మరి షుగర్ ఉన్న వారికి ఖచ్చితంగా, ఎందుకంటే మనము తెలియకోకుండా వాడడం, ఏది కూడా తెలియకోకుండా మనం వాడడం అవ్వదు కాబట్టి, సో ఇది మీరు ఈ వీడియో ద్వారా చూసి అసలు ఏంటి దీని యొక్క బెనిఫిట్స్ యూజెస్ అనేది కూడా మీకు అర్థం అవ్వాలనే భావంతో బుక్ చేసామండి. యాక్చువల్లీ ఇది మనమైతే సో ఫస్ట్ ఒక బాటిల్ బుక్ చేసాము, ఇప్పుడు 2 బాటిల్స్ తీసుకోవచ్చు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఇది యూజ్ఫుల్లా ఆర్ నాట్ అని చెప్పి. యూస్ఫుల్ కాకపోయింటే మనం ఒక బాటిల్ తోటే సరిపెట్టుకునేవారు, మరలా 2 బాటిల్స్ తీసుకొచ్చామంటే దానికి ఇంకొక కారణం కూడా ఉంది, నేను మీకు చెప్తాను. సో అదేంటంటే, సో ఇప్పుడు బాటిల్ ఓపెన్ చేస్తున్నానండి, చూడండి బాటిల్. సో ఫుల్ బాటిల్, సో 1 లీటర్ క్వాంటిటీ అండి, ఇది 1 లీటర్ క్వాంటిటీ. ఇందులో వచ్చేసి మనకు ఏమేమి ఇందులో ఉంటాయి, ఇది 100% న్యాచురల్ అండి. అంటే మనము తినే తిండి యొక్క మరి ఫ్రూట్స్ కావచ్చు, కొన్ని మనం తినేటువంటి కొన్ని వెజిటేబుల్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఆయుర్వేదిక్గా ఉండేటువంటి కొన్ని మరి పదార్థాలు ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ పిక్చర్స్ కనపడుతుంది కదండి, మరి మనకి ఇక్కడ కాకరకాయ కనపడుతుంది, బిటర్ గార్డ్, అదేవిధంగా జామును అంటే నేరేడు పండ్లు, మరి అదేవిధంగా కొన్ని పూలు, ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇందులో ఇవన్నీ మెన్షన్ చేస్తారు. సుమారుగా మరి 9 హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఇందులో యాడ్ చేస్తారనమాట. చూడండి, కరేలా, గుడుమర్, సో అదేవిధంగా ఇంకా 9 హెర్బల్స్, అంటే మొత్తం 11 ఐటమ్స్ ఇందులో యాడ్ చేస్తారనమాట, న్యాచురల్వి. సో టేస్ట్ కూడా మరి అంత బాగుండదు, అంత బాగుండదని కాదండి, కొంచెం బాగానే ఉంటుంది. కొంచెం ఒగరొగరుగా మనము చేదు జామకాయ తిన్నప్పుడు, పచ్చి జామకాయ తిన్నప్పుడు ఒగరొగరుగా ఉంటుంది కదండి, అలా ఉంటుందన్నమాట టేస్ట్. అయితే ఇదైతే మనం ఎందుకు 2 బాటిల్స్ తీసుకొచ్చాము అని, నేను ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడ చెప్తాను చూడండి. వాస్తవానికి మనము ఇది కంపల్సరీగా 3 బాటిల్స్ అనేవి వాడాలి. అంటే కంపల్సరీ అంటే వాడకపోతే ఏదో అవుతుందని కాదండి, ఖచ్చితంగా మనకు హెల్ప్ అనేది ఈ 3 బాటిల్స్ తర్వాత మన యొక్క బ్లడ్ షుగర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే మన బ్లడ్ షుగర్ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకొరకు మనము ఒకేసారి 2 బాటిల్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఒక బాటిల్ వాడాము, మంచి రిజల్ట్స్ వచ్చిందండి. సో చాలా బాగా కంట్రోల్లో ఉంది షుగరు. సో అదేవిధంగా ఇప్పుడు 3వ బాటిల్ కూడా వాడి పూర్తిగా మీకు డీటెయిల్స్ అని నేను చెప్తాను. సో ఇది ఎలా వాడాలి, సో ఇక్కడే మెన్షన్ చేసి ఉంటారండి. మరైతే మనం ఇది యూజ్ చేసే ముందు చక్కగా షేక్ చేయాలి. సో షేక్ వెల్ బిఫోర్ అని చెప్పి, సో తర్వాత వచ్చేసి మనము ఇక్కడ ఒక క్యాప్ ఇచ్చి ఉన్నారండి, మనకి ఇక్కడ చూస్తున్నారా, క్యాప్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి క్యాప్ యొక్క మెజర్మెంట్స్ కూడా కనపడుతున్నాయి. 10 ml, 15, 20, 25, 30. సో 30 ml అని చెప్పి ఇది ఫుల్ క్యాప్ వచ్చేసి ఈ యొక్క లిక్విడ్ అనేది మనము ఇందులో పోసేయాలండి. పోసేసిన తర్వాత మరి మన దగ్గర ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదండి, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా,
మన మీడియం సైజ్ గ్లాస్ ఉంటుంది కదా, పెద్ద గ్లాసు. సో దీని నిండుగా వాటర్ తీసుకొని ఈ క్యాప్ నిండుగా మనము ఈ యొక్క లిక్విడ్ అనేది మనం పోసుకొని ఈ యొక్క జ్యూస్ని ఎప్పుడు తాగాలి అంటే సో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండి. సో మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసే ముందుగా 30 minutes బిఫోర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అదేవిధంగా మరి బిఫోర్ ఆర్ ఆఫ్టర్ డిన్నర్ కూడా మనం తీసుకోవాలి. డిన్నర్కు తినే ముందైనా తీసుకోవచ్చు, తిన్న తర్వాత అయినా తీసుకోవచ్చు. సో ఇది అన్నమాట. ఖచ్చితంగా 2 times ఇది మనం వాడాలి. 2 dose డైలీ అని చెప్పి ఇక్కడ రాయబడి చూడండి, 2 dose డైలీ అని చెప్పి. సో ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మన ఇండియన్ ప్రోడక్టేనండి. మనకి ఇది జైపూర్లో ఇది వచ్చేసి మనకు మ్యానుఫ్యాక్చర్డ్ ఉందన్నమాట. సో చక్కగా మనకి ఇది చాలా బాగుంది. సో ప్రస్తుతానికి చాలామంది ఇది రికమెండ్ చేస్తున్నారు. అయితే ఈ కపివా వారివి కేవలం ఈ యొక్క షుగర్వి మాత్రమే కాదండి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెయిర్ కేర్ ఉంది, అదేవిధంగా మళ్ళీ వచ్చేసి హెల్త్ కేర్ ఉంది, మరి అదేవిధంగా మన వెయిట్ లాస్ అనేటువంటి ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి వీరు. సో చాలా బాగుంది, రేటింగ్ కూడా చాలా బాగున్నాయి. మరి ప్రస్తుతానికైతే ఈ యొక్క జ్యూసు విషయం ఇదండి. మరి 3 bottles అయితే కంపల్సరీగా వాడాలి. దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ దీని ఎంఆర్పి చూస్తున్నారండి 562 రూపీస్ ఉంది. సో దీని యొక్క ఎంఆర్పి అయితే మనకు 2 తీసుకొచ్చుకున్నప్పుడు మనకు 1000 రూపీస్ లోపల వచ్చేసాయండి. సో 2 ఒకేసారి బుక్ చేయడం ద్వారా మనకు 1000 రూపీస్ అంటే దగ్గర 120 రూపీస్ వరకు మనకు సేవ్ అయ్యాయి అన్నమాట. సో ఇదండి ఈ యొక్క ప్రోడక్ట్. సో మీరు కూడా కంపల్సరీగా వాడొచ్చు. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కొన్ని ఇలాంటి జ్యూసులు తాగినప్పుడు కొంతమందికి మరి డైజెషన్ ప్రాబ్లం అలాంటివి కూడా అవుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం కూడా చూడలేదండి, ఎందుకంటే ఇది వాడిన తర్వాత డైజెషన్ కూడా చాలా ఫ్రీగా అవడం, సో అదేవిధంగా మరి కొంచెం యాక్టివ్గా ఉండడం, అంటే రోజంతా కూడా కొంచెం యాక్టివ్గా ఉండడం లాంటిది కూడా గమనించడం జరిగిందనమాట. సో మన మెటబాలిజంని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుందండి. అయితే దీంట్లో ఏమేమి మిక్స్ చేశారనేది ఇక్కడ బాగా రాస్తున్నారు, ఇది మీరు నిదానంగా అయినా చదువుకోవచ్చు. ఆమ్లా, అదేవిధంగా మరి ఫ్రెష్ స్వరాస్, అదేవిధంగా బిట్టర్ గార్డు, సో ఇంకా చాలా ఉన్నాయండి. సుమారుగా మనకు ముందుగా చెప్పినట్లుగా మొత్తం 11 ఐటమ్స్ ఇందులో, 11 + 2 13 ఐటమ్స్ ఇందులో కరెక్ట్గా మరి యాడ్ చేశారనమాట. సో ఇది న్యాచురల్ ప్రోడక్ట్. సో అదేవిధంగా మరి దీన్ని ఎలా వాడాలి అని కూడా మీకు నేను తెలియచేశాను. సో దీన్ని మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలి అంటే మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా నేను ఇస్తాను. సో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడి నుంచి కూడా మీరు వాడుకోవచ్చు. సో ఆర్డర్ చేసుకోవచ్చు. మరి ఒకటి యూజ్ చేస్తున్నప్పుడు ఇంకొకటి అయితే మీరు ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, అక్కడే ఉంటుంది. సీల్ తీసేంత వరకు కూడా ఏం అవ్వదు ఇది. సో టెంపరేచర్ ఒకవేళ ఎక్కువ ఉంటుంది మీ ప్రాంతంలో అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి. వాడేటప్పుడు మాత్రం మీరు రెగ్యులర్గా వాడుతుంటారు కాబట్టి కొంచెం రూమ్ టెంపరేచర్, మరి హెవీ టెంపరేచర్లో ఉంటే ఇది కొంచెం పాడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు వాడిన తర్వాత కూడా. సో మీరు వాడే ముందుగా కొంతమంది కూల్ తాగడానికి ఇష్టపడరు కదా, సో వారికి కూల్ సెట్ అవ్వదు, మరి చల్లగా ఉంటే తాగలేరు. మనం నార్మల్ వాటర్ వేస్తాం కాబట్టి ఆ చల్లదనం కూడా అనిపించదు. కాబట్టి ఇది పాడవకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటేనే మనకు బెటర్గా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క ఎక్స్పైరీ కూడా మనకు 1 year కంటే ఎక్కువగానే ఇస్తారండి. సో డోంట్ వరీ, మనకి ఇది కంపల్సరీ, ఇది మనకు 1 monthలోనే కంప్లీట్ అయిపోతుంది. మీరు రెగ్యులర్గా డైలీ 2 caps కానీ యూజ్ చేస్తే, సో ఈ యొక్క 30 ml ఏదైతే ఉందో డైలీ 2 caps యూజ్ చేస్తే ఇది మనకు 1 month లోపలే కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఎక్స్పైరీ గురించి కూడా మీరేం టెన్షన్ తీసుకోవద్దండి. ఓకే, సో ఇంతవరకు ఈ వీడియో చూశారు. సో గాడ్ బ్లెస్ యూ. ఆల్రెడీ మనం యూజ్ చేసినటువంటి బాటిల్ కూడా ఉంది. సో 1, 2, 3, సో కంపెనీ చెప్పినట్టుగా మనము 3 bottles తీసుకొచ్చి దీన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒకటి వాడాం, బెస్ట్ రిజల్ట్స్ వచ్చింది. మీరు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ని యూజ్ చేయమని నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నాను. ఎవరైనా వాడొచ్చండి, మరి ముఖ్యంగా షుగర్ వారు, ఎందుకంటే వారికి షుగర్ అనేది చాలామందికి ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది, వారు ఇష్టపడింది తినలేరు. మరి షుగర్ వస్తే తినడం గురించే కాదు కదండి, చాలా ప్రాబ్లమ్స్ వారు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు వారికి అలసట రావడం, కొన్ని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా వారు ఫేస్ చేస్తుంటారు. కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ యొక్క జ్యూస్ అనేది కంపల్సరీ మనకి యూజ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క కపివా సో డయా జ్యూస్ని సో మీరు ఆర్డర్ చేసుకోండి. సో దీని కొరకు నేను మీకు లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
ఓకేనండి. సో గాడ్ బ్లెస్ యూ. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైనటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్లో మీ కొరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. Kapiva Diaphragm juice harnesses the power of Ayurveda. It helps reduce blood sugar by 30%. Try today for a healthier you.